ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ ఈవో జై సామలరావు కలిశారు. గత పాలక మండలి హయాంలో జరిగిన అవకతవకలు, పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంపై డిప్యూటీ సీఎం సామలరావుతో చర్చించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీటీడీ ఈవో జై సామలరావు కలిశారు. గత పాలక మండలి హయాంలో జరిగిన అవకతవకలు, పవిత్ర ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంపై డిప్యూటీ సీఎం సామలరావుతో చర్చించారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని టీటీడీ ఈవో సామలరావు అయితే ఈ రోజు కలవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఏదైతే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మరియు పవన్ కళ్యాణ్ కలిసినటువంటి ఆయన గతంలో జరిగినటువంటి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలకు సంబంధించి, పవిత్రమైనటువంటి ప్రసాదానికి సంబంధించి జరిగినటువంటి అవకతవకల గురించి కూడా పవన్ కళ్యాణ్ కి ఆయన వివరించడం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తోటి ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపినటువంటి పరిస్థితి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మనం చూసుకున్నట్లయితే కనుక పశ్చాత్తాప దీక్ష అని, అంటే తిరుమల ప్రసాదానికి సంబంధించి అపచారం జరిగింది కాబట్టి దానికి సంబంధించి పశ్చాత్తాప దీక్షను కూడా 11 రోజుల పాటు ఈ రోజు ఉదయం దశావతారం టెంపుల్ లో తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే శ్యామలరావు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి, తదనంతరం డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కలిసి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు, తిరుమల దేవస్థానంలో జరుగుతున్నటువంటి అపచారాలు కావచ్చు, వివిధ ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, ఇతర అంశాలపైన, అక్కడ ఉన్నటువంటి పాలనాపరమైనటువంటి విధానాలపైన మొత్తం కూడా శ్యామలరావు పవన్ కళ్యాణ్ వివరించడం జరిగింది. దీనిపైన సానుకూలంగా స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ ఎక్కడో కూడా తప్పిదాలు జరగకూడదు అంటూ కూడా శ్యామలరావుకి చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే ఏ విషయాన్ని కూడా ఉపేక్షించవద్దంటూ కూడా పవన్ కళ్యాణ్ శ్యామలరావు చెప్పినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్ యూ.